శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రావణ్ ఫోన్‌లో అమ్మాయిలకి సంబంధించి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లాంటి వీడియోలు ఉన్నాయి. ఇంత దారుణమైన వ్యక్తులకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది సార్? అంటే ఇప్పుడు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పాలంటే మనము దాన్నంతా కలబెట్టాల్సిన పనిలా 2 మెతుకులు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అని. అలాగే రావణ్ లాంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్‌ని మనం అసెస్ చేయటానికి ఆయన ఫోన్‌లో దొరికినటువంటి వ్యవహారాలో లేకపోతే మిగతా వాటిని మనం అనుకోవాల్సిన పని లేదు. అతని ఆహార్యం, అతను మాట్లాడేటువంటి పద్ధతి, అతని బాడీ లాంగ్వేజ్, అతని ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కొంచెం గమనించినటువంటి ఎవరికైనా సరే, ఇతను నార్మల్ మనిషి కాదు. ఒక సైకోపాత్ లాంటి మనస్తత్వం ఇతనికుందనేటువంటిది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే సంస్కారం కలిగినటువంటి వాడు హద్దు మీరి మాట్లాడరు. విమర్శించడానికి ఇవాళ బోలెడు మంది యూట్యూబర్స్ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము, ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గట్టిగా ఫైట్ చేసాం అప్పుడు ప్రభుత్వం మీద. కానీ మరి మా వాయిస్ ప్రజల్లోకి వెళ్ళలేదా? వెళ్ళింది. బూతులు తిడితేనో, లేకపోతే అవతల ఇళ్లలో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి లాగి మాట్లాడితేనో, లేకపోతే బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తిని అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడితేనే ఫేమస్ అవుతాం అనుకునేటువంటి భ్రమలో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో రావణ్ అనేటువంటి వ్యక్తి ఒకరు. తర్వాత అతను మాట్లాడేటువంటి ప్రతి మాట, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే ఖచ్చితంగా నేను ఇంకొకటి కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అతను డ్రగ్స్ తీసుకుంటూ ఉండుంటాడు. ప్రభుత్వం ఈ వైపు కూడా పరిశీలించాలి, అతనికి బ్లడ్ శాంపిల్ తీయాలని నేను అంటున్నాను. అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అతని బాడీ లాంగ్వేజ్ చూసిన ఎవరికైనా సరే ఇతను ఏదో హైలో ఉండి మాట్లాడుతున్నాడు అనేటువంటిది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడటం అంటే ఏంటంటే ఆ కిక్ ఇచ్చేటువంటి ఏదో ఒక పదార్థం తీసుకోకపోతే మామూలు మనుషులు అలా మాట్లాడు. తర్వాత వచ్చి ఇలాంటి వాళ్ళు శుద్ధపూసలుగా ఉంటారు అని చెప్పేసి అనుకోవటానికి కూడా లేదు. దానికి తార్కాణం ఏంటంటే ఇవాళ ఫోన్ తీసుకున్న తర్వాత వస్తున్నటువంటి పుంఖానుపుంఖాలుగా బయటకు వస్తున్నటువంటి వీడియోలు, ఇతను ఎంతమంది నుంచి బెదిరించి ఎక్స్టార్షన్ ద్వారా డబ్బులు సంపాదించాడు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్స్ చెప్తున్నాయి అంటున్నారు. ఈ జర్నలిజము లేకపోతే యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఒక ముసుగులో బ్లాక్మెయిల్ చేసి జనాన్ని దగ్గర డబ్బులు వసూలు చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇవాళ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు బయటపడ్డాయని ప్రభుత్వం చెప్తాం. అలాగే వాళ్ళ భార్యని కూడా విచారించడం జరిగింది. ఇలాంటి విషయాల్లో ఏంటంటే చాలా రకాలైనటువంటి శిక్షలు పట్టడం సంగతి దేవుడెరుగు. బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులకి, ఒక మగ మనిషి ఒక ఆడ మనిషికి ఇష్టమై వాళ్ళు గనక సహజీవనం చేస్తే తప్పేమీ లేదనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లాంటివి ఇలాంటి వాళ్ళని కొంతవరకు రక్షిస్తూ ఉన్నాయి. సో ఇవాళ మీకు ఏదైతే ఇక్కడ చెప్తూ ఉన్నారో, ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్తే తప్పితే ఇలాంటి వాళ్ళకి శిక్షలు పట్టడం అనేటువంటిది కష్టం. కాకపోతే ఏంటంటే వాళ్ళలో ఒక మైనర్ కూడా ఉంది అని చెప్తున్నారు. నిజంగా గనక అది నిజమైతే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోయినా పోక్సో చట్టం మీద ఇతన్ని ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి నీచులకి, ఇలాంటి రాక్షసులకి వాళ్ళకి అవకాశం ఏంటంటే ఇలాంటి కేసుల్లో బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాడు చాలా వరకు పరువు పోతుందనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వరు. తర్వాత వీళ్ళు అడిగేటువంటి బ్లాక్మెయిల్ చేసేటువంటి దానికి ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసి చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటిది చాలా మంది ఆ దారిని ఎంచుకుంటారు. ఎవరో కొద్ది మంది మాత్రం ధైర్యంగా నిలబడి బయటకు వచ్చి ఇది చేయడం జరుగుతాం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ నేను విన్నాను, మీ ఐడెంటిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వచ్చి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు పోలీసు వారు. ఆ పిలుపుకి స్పందించి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, ఎందుకంటే ఇష్టపడకుండా గనక ఇతను వాళ్ళని ఇది చేసి ఉంటే దాని మీద ఖచ్చితమైనటువంటి చట్టాలు ఉన్నాయి. 7 సంవత్సరాలకు మించి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా పకడ్బందీగా, ఎందుకంటే ఇప్పుడు ఉపా చట్టం పెట్టడం తోటి ఇతని పని దాదాపుగా అయిపోయింది.
ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అసలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదంటున్నారు. కానీ ఇతను ఒక ఉదాహరణగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్ నా చేతిలో ఉంది గదా! ఒక జర్నలిస్ట్ అనేటువంటి ముసుగుతోటి మాట్లాడే హద్దు మీరి మాట్లాడే ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒక ఉదాహరణలాగా సెట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది బరిదెగించిపోతున్నారు. అది వాళ్ళ వీళ్ళ అని కాదు. నేను చాలా మంది యూట్యూబర్స్‌ని ఇవాళ గమనిస్తూ ఉంటే ఏంటంటే హద్దు మీరినటువంటి భాష. మామూలుగా 4 గోడల మధ్య బహిరంగంగా ఉచ్చరించడానికి అభ్యంతరకరమైనవి కూడా అలవోకగా మీడియాలో మాట్లాడుతూ వాటిని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మీడియా సోషల్ మీడియా తీయాలంటేనే జుగుప్సాకరంగా ఉంది. ఇవాళ చూడండి, ఒక్క రావణ్ణి లోపలేస్తే ఇలా మాట్లాడినాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళ ఫిల్దీ లాంగ్వేజ్ వాడినటువంటి వీడియోస్ అన్ని డిలీట్ చేసుకొని జాగ్రత్త పడుతున్నారు. పైగా దాని మీద ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్‌తో ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. కాబట్టి సమూలంగా ఇలాంటి వాటినన్నిటిని ప్రక్షాళన చేసి, ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఇలా చెయ్యాలి అంటే భయపడే విధంగా, ధైర్యం కూడా చేయకూడనటువంటి విధంగా ఇతనికి పడేటువంటి శిక్ష గాని, ఇతనికి జరిగే ట్రీట్‌మెంట్ గాని ఉండాలని సభ్య సమాజం కోరుకుంటాం. చేతిలో ఫోన్ ఉంది గదా అని చెప్పేసని, లేకపోతే మీడియా ఉంది గదా, ఛానల్ ఉంది గదా అని చెప్పేసని, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడేటువంటి అధికారం రాజ్యాంగం ఇచ్చిందా వీళ్ళకి? లేనప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని నానా విధాలుగా చిన్న పిల్లలను వదిలిపెట్టట్లేదు, ఆడవాళ్ళని వదిలిపెట్టట్లేదు, మగవాళ్ళని వదిలిపెట్టట్లేదు. చివరికి ఏ సంబంధం లేనటువంటి ఇళ్లలో భార్యలను కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో అది ఈ పార్టీనా, ఆ పార్టీనా, వాళ్ళ వీళ్ళ అని కాదు. ఇలాంటి పద్ధతి అనుసరించే ప్రతి వాళ్ళని కూడా కఠినమైనటువంటి అవసరమైతే చట్టంలో మార్పు చేయండి. తిట్టు ఏది, విమర్శ ఏది అనేటువంటి దానికి క్లియర్ కట్ డెఫినేషన్ ఇచ్చి, ఇలాంటి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే ఖచ్చితంగా 7 సంవత్సరాలకు మించి శిక్ష పడుతుంది అనేటువంటి చట్టాలు తీసుకురాకపోతే, రావణ్ లాంటి వాళ్ళని కట్టడి చేయటం అనేటువంటిది కష్టం. సాక్షాత్తు జడ్జిల్ని పట్టుకొని అమ్మనా బూతులు తిట్టినటువంటి వాళ్ళని ఇంతవరకు సగం మందిని కూడా పట్టుకోలేదు. అమెరికాలో, లండన్‌లో ఉండి బూతులు మాట్లాడే వాళ్ళని ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి ఒక విష సంస్కృతి అనేటువంటిది ఏంటంటే, మరీ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలు ప్రబలుతుంది కాబట్టి, రాజకీయ అవసరాల కోసం అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీలకు కూడా నేను చెప్తున్నాను. ఈ విష సంస్కృతి అనేటువంటిది రేపొద్దున మిమ్మల్ని కూడా కాటేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. రావణ్ లాంటి వాడికి ఇప్పుడు ఇది బిగినింగ్ మాత్రమే అనేటువంటిది నా అభిప్రాయం. పోను పోను మరిన్ని లింకులు ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, తీసుకోవాలని కూడా ప్రజల తరపున నేను కోరుతున్నాను.